హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం బోధకాలు లక్షణాలను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో ఈ బోధకాల యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉందండి. ఇది మనకు పైలేరియాసిస్, ఎలిఫెంటాసిస్ అని చాలా పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఇది దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమ కూడా కేవలం మోకాలు సైజు వరకు మాత్రమే ఎగరగలుగుతుంది. కాబట్టి చాలా మందికి ఆ ప్రాంతాల్లోనే ఆ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీనిని నెగ్లెక్ట్ చేసినట్లయితే చాలా పెద్దగా అయిపోతుంది. ఏనుగు కాలంతా ఇంకా అంతకన్నా పెద్దగా అయి నడవడం కూడా చాలా కష్టమైన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. ఇప్పటికి కూడా ఈ బోధకాలు కనుక మీరు గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడితే దీని యొక్క ప్రభావం నుంచి మీరు ఉపశమనం అనేది పొందవచ్చు. సో అదే చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిన కరక్కాయను తీసుకొని పైన పెచ్చులు తీసి దాన్ని మెత్తగా దంచి చూర్ణంలా చేసుకోండి. అలాగే దీంతో పాటు ఒక అర చెంచా ఈ కరక్కాయ చూర్ణానికి అర చెంచా పసుపు, ఒక అర చెంచా బెల్లం, ఈ మూడింటిని కలిపి మంచిగా ముద్దలాగా చేసుకొని దీనిలో కొద్దిగా గోమూత్రాన్ని కలపండి. మొత్తం లిక్విడ్ లాగా తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటల అన్నం తినక ముందు గంట ముందు తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ బోధకాల యొక్క లక్షణాలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం అయితే ఏమీ లేదండి. ఇలాంటి మెడిసిన్ లేదు. కేవలం దీన్ని అదుపు చేయడం, పెరగకుండా చూసుకోవడం మాత్రమే మన బాధ్యత. కానీ పెద్దగా అయిన తర్వాత అది నార్మల్ కాల్ అవుతుంది అనేది మాత్రం అనుకోవడం మాత్రం మన వృధా ప్రయాసం అంటే. కాబట్టి వచ్చే సందర్భాలలో ఇలాంటి గుర్తించినట్లయితే స్టార్టింగ్లోనే అయితే ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి. చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఔషధాలు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయండి ఆయుర్వేదంలో. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఒకసారి మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కింద కామెంట్లో మాకు తెలియచేయండి. నేరుగా మాట్లాడాలనుకుంటే పైన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.